ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై జగన్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు యూరప్ టూర్ కు వెళ్లేందుకు సిబిఐ కోర్టును జగన్ రిక్వెస్ట్ చేయడంతో కోర్టు కండిషన్స్ పెట్టి అనుమతి ఇచ్చింది. టూర్ కు ముందు తన ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వొద్దని, ఈమెయిల్ ఐడి కూడా విదేశీ పర్యటనలో వాడేది మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా 1,00,000 పూచీకత్తు సమర్పించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన తర్వాత విచారణకు హాజరవ్వాలని కూడా చెప్పింది. అయితే ఫారెన్ టూర్ నేపథ్యంలో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి సాక్షులని ప్రభావితం చేయకూడదని చెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే పర్యటన రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సిబిఐ కోర్టు ఊరట కల్పించింది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతిచ్చింది. ఇందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 మధ్య 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూకే, యూరప్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ₹1,00,000 విలువైన పూచీకత్తు సమర్పించడంతో పాటుగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును సిబిఐ కోర్టు విచారిస్తోంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక జగన్ కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. వారిని కలిసేందుకు వెళ్ళడం కోసం గతంలోనూ వైఎస్ జగన్ యూకే పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా సిబిఐ కోర్టు ద్వారా అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు వెళ్ళారు. అయితే గతంలో ఒకసారి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సరైన కాంటాక్ట్ నంబర్ ఇవ్వలేదని, తాము సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. సో వైఎస్ జగన్ ఈమెయిల్లకు కూడా స్పందించలేదని, మరోసారి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ సిబిఐ గతంలో కోరింది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రావడంతో పాటు సిబిఐ పిటిషన్కు కౌంటర్ ఇవ్వడంతో అప్పట్లో సిబిఐ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరగా సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యూరప్ టూర్కి వెళ్ళాలి అని చెప్పి కోర్టుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని వెళ్ళిన తర్వాత అతని కాంటాక్ట్ నెంబర్ పనిచేయకపోవడంతో, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, అతని నెంబర్ కాకుండా. ఒక రకంగా అప్పట్లో కోర్టునే మోసం చేశారంటూ ఆయనపై తెగ ఆరోపణలు వచ్చాయి. అలాంటి నేపథ్యంలో ఆయన 1 month టైం తీసుకుంటే కోర్టు దగ్గర, ఇలా నేను మా కూతుళ్ళు ఉన్నారు వెళ్తున్నాను యూరప్కి అని చెప్పి తీసుకుంటే, దాని తర్వాత ఆయన 10 రోజులకే సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పైన చాలా ఆరోపణలు. సో కోర్టునే మోసం చేశాడు జగన్ అంటూ కూడా ఇటు అయితే ఇప్పుడు ప్రస్తుత కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు సిబిఐ కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో మీ ఫోన్ నెంబరే ఇవ్వాలని కండిషన్ పెట్టింది. సో తన ఏదైతే యూరప్ టూర్లో వాడతారో మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చి వెళ్ళాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కాల్స్కైనా మెయిల్స్కైనా స్పందించాలి అని చెప్పి సిబిఐ కోర్టు షరతులు విధించింది. సో జగన్కు బిగ్ రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక రాజధాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తారు, ఒక అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉంటారు. కూటమి నేతలు ఇంతగా రాష్ట్ర బాగు కోసం పరితపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా డీవియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే రేపొద్దున అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతామని అంటారు. సప్త సముద్రాలు దాటైనా సరే అధికారులను వేధిస్తామంటారు. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా వదిలిపెట్టను అంటారు. సో ఏదైతే రీసెంట్గా జువ్వల దిన్నెకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మత్స్యకారులను ఉద్దేశించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కొన్ని కంపెనీలను కూడా ఆయన వెళ్ళగొడతా అని చెప్పారు. దానిపై కూడా కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళడం, ఆ యొక్క కోర్టు అనుమతి తీసుకోవడం, కోర్టు విధించిన కండిషన్స్ని
కోట్ చేయడం, లైక్ తన పర్సనల్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, మెయిల్ కూడా తనదే ఇవ్వాలని చెప్పడంతో ఇలాంటి జగన్మోహన్ రెడ్డా మనల్ని పరిపాలించడానికి వస్తానంటున్నాడు, ప్రజల కన్నీళ్లు తొలగడానికి వస్తానంటున్నాడు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటున్నాడు. సో తాను వెళ్ళడానికే కోర్టు పర్మిషన్ తీసుకొని ఒక దేశం దాటాలంటే దాదాపుగా 14-13 సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి ఇటు కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో కూటమి నేతల నుంచి ఎదురవుతున్న కామెంట్స్ నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు. జగన్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు యూరప్ టూర్కు వెళ్లేందుకు సిబిఐ కోర్టును జగన్ రిక్వెస్ట్ చేయడంతో కోర్టు కండిషన్స్ పెట్టి అనుమతిచ్చింది. టూర్కు ముందు తన ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వొద్దని, ఈమెయిల్ ఐడి కూడా విదేశీ పర్యటనలో వాడేది మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా 1,00,000 పూచీకత్తు సమర్పించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన తర్వాత విచారణకు హాజరవ్వాలని కూడా చెప్పింది. అయితే ఫారెన్ టూర్ నేపథ్యంలో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి సాక్షులని ప్రభావితం చేయకూడదని చెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే పర్యటన రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సిబిఐ కోర్టు ఊరట కల్పించింది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతిచ్చింది. ఇందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 మధ్య 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూకే, యూరప్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ₹1,00,000 విలువైన పూచీకత్తు సమర్పించడంతో పాటుగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును సిబిఐ కోర్టు విచారిస్తోంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక జగన్ కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. వారిని కలిసేందుకు వెళ్ళడం కోసం గతంలోనూ వైఎస్ జగన్ యూకే పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా సిబిఐ కోర్టు ద్వారా అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే గతంలో ఒకసారి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సరైన కాంటాక్ట్ నంబర్ ఇవ్వలేదని, తాము సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. సో వైఎస్ జగన్ ఈమెయిల్లకు కూడా స్పందించలేదని, మరోసారి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ సిబిఐ గతంలో కోరింది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రావడంతో పాటు సిబిఐ పిటిషన్కు కౌంటర్ ఇవ్వడంతో అప్పట్లో సిబిఐ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరగా సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యూరప్ టూర్కి వెళ్ళాలి అని చెప్పి కోర్టుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని వెళ్ళిన తర్వాత అతని కాంటాక్ట్ నెంబర్ పనిచేయకపోవడంతో, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, అతని నెంబర్ కాకుండా. ఒక రకంగా అప్పట్లో కోర్టునే మోసం చేశారంటూ ఆయనపై తెగ ఆరోపణలు వచ్చాయి. అలాంటి నేపథ్యంలో ఆయన 1 మంత్ టైం తీసుకుంటే కోర్టు దగ్గర, ఇలా నేను మా కూతుళ్ళు ఉన్నారు వెళ్తున్నాను యూరప్కి అని చెప్పి తీసుకుంటే, దాని తర్వాత ఆయన 10 రోజులకే సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పైన చాలా ఆరోపణలు. సో కోర్టునే మోసం చేశాడు జగన్ అంటూ కూడా ఇటు అయితే ఇప్పుడు ప్రస్తుత కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు సిబిఐ కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీ ఫోన్ నెంబరే ఇవ్వాలని కండిషన్ పెట్టింది. సో తన ఏదైతే యూరప్ టూర్లో వాడతారో మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చి వెళ్ళాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కాల్స్కైనా మెయిల్స్కైనా స్పందించాలి అని చెప్పి సిబిఐ కోర్టు షరతులు విధించింది. సో జగన్కు బిగ్ రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక రాజధాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తారు, ఒక అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉంటారు. కూటమి నేతలు ఇంతగా రాష్ట్ర బాగు కోసం పరితపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా డీవియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే రేపొద్దున అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతామని అంటారు.
సప్త సముద్రాలు దాటైనా సరే అధికారులను వేధిస్తామంటారు. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా వదిలిపెట్టను అంటారు. సో ఏదైతే రీసెంట్గా జువ్వల దిన్నెకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మత్స్యకారులను ఉద్దేశించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కొన్ని కంపెనీలను కూడా ఆయన వెళ్ళగొడతా అని చెప్పారు. దానిపై కూడా కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళడం, ఆ యొక్క కోర్టు అనుమతి తీసుకోవడం, కోర్టు విధించిన కండిషన్స్ని కోట్ చేయడం, లైక్ తన పర్సనల్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, మెయిల్ కూడా తనదే ఇవ్వాలని చెప్పడంతో ఇలాంటి జగన్మోహన్ రెడ్డా మనల్ని పరిపాలించడానికి వస్తానంటున్నాడు, ప్రజల కన్నీళ్లు తొలగడానికి వస్తానంటున్నాడు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటున్నాడు. సో తాను వెళ్ళడానికే కోర్టు పర్మిషన్ తీసుకొని ఒక దేశం దాటాలంటే దాదాపుగా 14-13 సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి ఇటు కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో కూటమి నేతల నుంచి ఎదురవుతున్న కామెంట్స్ నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు.